డాక్టర్ గారు, డైట్ అనే మాట వచ్చినప్పుడు అందరూ అందరూ బాగా అందరికీ బాగా వినిపించేటటువంటి మాట ఏంటంటే, ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి. ప్రోటీన్, ప్రోటీన్, ప్రోటీన్. ఎక్కడ చూసినా ఇదే మాట వినపడుతుంది. నీ వెయిట్‌కి 40 కిలోస్ నువ్వు ఉన్నావంటే 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి అనే రేషియో కూడా చెప్పటం. ప్రోటీన్ ఇంటేక్ బాగా ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఎంతవరకు కరెక్ట్? ఇట్లా ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? కొంతమంది సెలబ్రిటీస్ దీని నుంచి చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి ఒక్కసారి వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? మీరు అన్నారు కదా ఒక వర్డ్ ఎక్సెస్ లో ఏది బాడీకి తీసుకున్నా కానీ డేంజర్. ఎక్సెస్ టీ డేంజర్, ఎక్సెస్ కాఫీ డేంజర్, ఎక్సెస్ ఆయిల్ డేంజర్, ఎక్సెస్ విస్కీ డేంజర్, ఎక్సెస్ స్మోకింగ్ డేంజర్, అన్నీ కూడా డేంజరే. ఓన్లీ ఆల్కహాల్ లేదంటే స్మోకింగో లేదంటే యూనో ఫ్యాట్సో ఎక్సెస్లో తీసుకుంటే డేంజర్ కాదు. ఏది హెల్దీ అనుకున్నామో అది ఎక్సెస్ తీసుకున్న డేంజర్. ఎందుకంటే వాటర్ కూడా ఏదైనా కానీ వాటర్ ఇంటాక్సిటీతో చచ్చిపోతారు. వాటర్ ఎక్కువ తాగితే వాటర్ పాలు మనం చాలా పవిత్రంగా కూడా ఎక్కువ తాగండి. రోజుకు ఒక 3-4 లీటర్లు తాగండి. ఇండైజెషన్ వచ్చి దాంతో గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏది ఎక్సెస్ చేయకూడదు. మరి ఏది ఎక్సెస్ కాదో ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు? గుడ్ క్వశ్చన్. ఏది ఎక్సెస్ కాదో తెలియడం కోసము మనం అడగాల్సింది ఎవరిని తెలుసా? మన బాడీనే. ఎప్పుడు కూడా బాడీ లోపలికి పోయే ఫుడ్ ఏదైతే ఉందో దానికి ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఉంది, సిద్ధాంతం. ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న ఏ ఫుడ్ పెట్టి మిమ్మల్ని పెంచారో అదే ఫుడ్ చచ్చిపోయే వరకు తినండి. కొత్తగా అడాప్ట్ చేయకూడదు. పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది ఇంజన్. మీరు తెలుగు అమ్మాయి అన్నం, పప్పు, ఇడ్లీ, ఉప్మా, పొంగల్, గింగల్, దోశ అవే తింటాం. ఏదైనా స్పెషల్గా తినాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి. అదే సడన్ గా ఇప్పుడు మీ ఫుడ్ని అన్ని ఆపించి పిజ్జా, బర్గరు, కూల్ డ్రింక్ ఇవే తినమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం తినగానే మనకి విరక్తి కలుగుతుంది. అలా కంటిన్యూ చేశారంటే మీ గట్కి కన్ఫ్యూజన్ వస్తుంది. అరే అమ్మ ఏంటిది, నాకు ఇడ్లీ సాంబార్ రావాల్సిన తక్కువ ఏదో వచ్చిందని ఆ టిష్యూస్ టాలరేట్ చెయ్యవు. కొత్త మెటీరియల్ కదా, మైదా వచ్చింది, ఆయిల్ వచ్చింది, క్యాప్సికమ్ వచ్చింది, చెత్త చెదారం అంతా వస్తుంది. సో బాడీ గట్ అంతా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాంతో లేనిపోని జబ్బులన్నీ దీనివల్లే వస్తాయి. మనం ఇప్పుడు చిన్నపిల్లల్ని జంక్ ఫుడ్ తినద్దు అంటారు. ఎందుకు తెలుసా? నిజంగానే మీ పాపకో మీ బాబుకో పుట్టగానే పాలు గిల్లు తాగి 4 సంవత్సరాలు అయిన తర్వాత జంక్ ఫుడ్ అలవాటు చేయండి. ఆ ఫుడ్ హెల్తీగా ఉంటారు వాళ్ళు. అందుకే ఫారినర్స్ ఇప్పుడు ఏముంది ఈ వెస్టర్నైజేషన్ వల్ల ఏముంది? ఆ పిజ్జా మనం ఎప్పుడు నేను చిన్నప్పుడు పిజ్జా వినలే, బర్గర్ వినలే. నాకు చికెన్ 65 ఉందని తెలిసిందే MBBS ఫస్ట్ ఇయర్లో. ఇంటర్మీడియట్లో ఇప్పుడు తెలియదు మాకు. మా ఇంట్లో ఏముండేది? చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, మటన్ గ్రేవీ, మటన్ ఫ్రై, ఫిష్ గ్రేవీ, ఫిష్ ఫ్రై, ఎప్పుడైనా ప్రాన్స్ తింటే ఈ చికెన్ 65 ఉంటుంది, చికెన్ కరిష్మా అంటాడు, చికెన్ కరీనా అంటుంటాడు. సో మాకు తెలియదు, అవే తిన్నాము. ఇప్పుడు పిల్లలకి మనమేమో చిన్నప్పుడు పాలు, తర్వాత పెరుగన్నము, ఈ రసం అన్నము అవి ఇవి పెట్టి పెంచుతాం. సడన్ గా ఒక 5th క్లాస్ 6th క్లాస్ చూస్తే వాడు బయట వెళ్ళి పిజ్జా, బర్గర్ తిని ఇంట్లో అన్నం తినడం మానేస్తాడు. అప్పుడు డేంజర్. సో అందుకని ఎప్పుడు కూడా ఎక్సెస్ అన్నది మీ ఫుడ్ మీరు కొంచెం ఎక్సెస్ అయినా కానీ ఓకే, కానీ అదర్స్ అంటే ఏవైతే వేరే ప్రిపరేషన్స్లో వేరే ఫార్ములేషన్స్లో ఉన్న ఫుడ్ కానీ లోపలికి వెళ్ళిందంటే డేంజర్. ఇప్పుడు జిమ్ములకి వెళ్ళే వాళ్ళు, దాని తర్వాత మజిల్స్ పెంచాల్సుకున్న వాళ్ళకి ఫస్ట్ ఏమంటారు, సార్ మీకు ప్రోటీన్ చాలా తక్కువ ఉంది. ఎవరంటారు? డాక్టర్లు కాదు, నాన్ డాక్టర్స్. అంతే, ప్రోటీన్ కావాలంటే వే ప్రోటీన్ డబ్బా ఒకటి కొనుక్కోండి, దాన్ని నీళ్ళలో కలుపుకోండి, పాలల్లో కలుపుకోండి, షేక్ చేయండి, గంటకు ఒకసారి తాగుతూ ఉండండి. దీనివల్ల ఏమవుతుంది? మీకు ఎంత అయితే ప్రోటీన్ మీకు కావాలో బాడీకి, ఆ ప్రోటీన్ మీరు తింటున్న ఫుడ్లో పుష్కలంగా ఉండి ఈ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల హై ప్రోటీన్స్ వల్ల జరిగేది ఏంటంటే కిడ్నీలో ఫిల్టరేషన్ జరగదు ప్రోటీన్స్, అండ్ కిడ్నీ రిస్క్లో పడుతుంది, ఫెయిల్ అవుతుంది. వన్ ఆఫ్ ద యాక్టర్స్, బాగా మనకు పరిచయమైన యాక్టర్, పాప ఆయన ఒక సినిమా కోసం కండలు పెంచి ఈ ప్రోటీన్ తిని 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 కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరిగింది. ఆ సినిమాలో పాపం ఆయనకి ఎన్ని డబ్బులు వచ్చేది తెలియదు, కానీ ఈరోజు ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నా యూజ్ లేదు. ఆయనకి ఎంత డబ్బు ఉన్నా కూడాను ప్రతిరోజు ఒక గుప్పెడు నిండా టాబ్లెట్లు తినాలి. ఎందుకంటే ఆ కిడ్నీ ఉన్నది ట్రాన్స్ప్లాంట్ అయిన కిడ్నీని కాపాడుకోవాలి కదా. అది పోతే హెల్తీ కిడ్నీ పెడతారు కదా డాక్టర్ గారు, అయినప్పటికీ అది ఫారెన్ బాడీ అయినా ఎప్పుడు కానీ సింగిల్ కిడ్నీ ఉన్న ఏ పేషెంట్ అయినా కూడాను హై రిస్క్లో ఉంటాడు. ఎందుకంటే మనం తినేదంతా కిడ్నీతోనే ఎక్స్క్రీట్ అవుద్ది.
మనం తినే తిండి సరిగ్గా కిడ్నీ ఎక్స్క్రీట్ చేయకపోతే ఫెయిల్యూర్, లోపల బాడీలో టాక్సిన్స్ అన్నీ రెడీ అయిపోతాయి. సో అందుకని అది కొత్త కిడ్నీ, వేరే వాళ్ళ కిడ్నీ కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వేరే వాళ్ళ కిడ్నీ బాడీలోకి వచ్చినప్పుడు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బాడీ యాక్సెప్ట్ చేయదు కదా. సో అందుకని అది రిజెక్ట్ కాకుండా ఇమ్యూనోసప్రెషన్ జరుగుతుంది. ఏ పిచ్చి పిచ్చి టాబ్లెట్లు వేసుకోకూడదు, అనాలిసిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు, యాంటీబయాటిక్స్ వేసుకోకూడదు, దగ్గు జలుబు రాకుండా చూసుకోవాలి, మాస్క్ పెట్టుకొని తిరగాలి. ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో, మనకి యాంటీబయాటిక్స్ కుమ్మేస్తారు, ఎందుకంటే మనకి టాలరేట్ చేస్తుంది కిడ్నీ సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఓవర్ డోస్ అయిందంటే ఆ కిడ్నీ పోతుంది, మళ్ళీ పెద్ద ప్రాసెస్, ఇంకో కిడ్నీ ఎత్తుక్కోవాలా, కిడ్నీ చేసుకోవాలి. సో అందుకని అందరూ గమనించండి, ప్రోటీను ఎక్స్ట్రా తినడము కండలు పెంచడం కోసం అంత అవివేకము ఇంకొకటి లేదు. మీరు బాడీ పెంచుకోవాలనుకుంటే జిమ్ చేస్తారో పరిగెత్తారో ఏమో చేయండి, కానీ ఆ ప్రోటీన్స్ ఎక్సెస్గా తీసుకోవద్దు. ఒకవేళ మీరు ప్రోటీన్స్ ఎక్సెస్గా తీసుకోవాలనుకుంటే ఒక నెఫ్రాలజిస్ట్నో లేదంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరికైతే ఈ ఐడియా ఉంటుంది కిడ్నీస్ మీద, కిడ్నీ స్పెషలిస్ట్కి చూపించుకొని, సార్ నేను కండలు పెంచుకోవాలనుకుంటున్నాను, ఇంత ప్రోటీన్ నేను తినొచ్చానండి, వెంటనే ఆ ప్రోటీన్ తీసి బయటపడేస్తాడు. ఎందుకంటే ప్రోటీన్ అంటే ఈ కిడ్నీ డాక్టర్లకు అంత భయం, ఎందుకంటే ఎన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చూసింటారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి రోజు డయాలసిస్ చేసుకునే పేషెంట్లు తూట్లు పెట్టుంటారు, చెయ్యంతా ఎంత ఘోరంగా ఉంటారు. సో అందుకని అందరికి చెప్పేది ఏంటంటే, మీరు జిమ్ చేస్తారేమో చేసుకోండి, మీ రిస్క్తో చేసుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, పరిగెత్తండి, దుంకండి, ఈత కొట్టండి, కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్, పర్టికులర్గా హై లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల కిడ్నీస్ డేంజర్లో పడతాయి. ఒక హీరోకి ఆల్రెడీ జరిగింది, అది తెలుసుకోండి, తప్పకుండా అటువంటి తప్పులు చేయకుండా ఉండండి. ఎంత తీసుకోవాలి డాక్టర్ గారు ఆన్ అన్ యావరేజ్ ప్రోటీన్? మనం ఏం తీసుకోవద్దు, మీరు తినే తిండిలో ఉంది కేజీలు, దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడం ఎందుకు? ఏం చేయదు, పప్పులో ఉంది, ఆకుకూరలో ఉంది, చికెన్ లో ఉంది, మటన్ లో ఉంది, ఫిష్ లో ఉంది, ఎంత కావాలి మీకు? మీరు తినాల్సిన ఫుడ్ కరెక్ట్ తినండి చాలు, ప్రోటీన్ వచ్చేస్తుంది. నువ్వు నా మజిల్ వేస్ట్ అవుతుందని ప్రోటీన్ తినొద్దు, మజిల్ వేస్ట్ ఏజ్ ప్రకారం అవుతుంది, దాన్ని పెంచాలని ప్రయత్నం చేయొద్దు. పెంచాలని ప్రయత్నం చేసామంటే కట్ అవుతుంది మజులు, అది హీల్ అవ్వడానికి కొన్ని యుగాలు పడుతుంది మళ్ళీ. సో ఎందుకు అవన్నీ? ఇప్పుడు వయస్సు కొద్దీ మన బాడీ మారుతుంది, అది మన బాడీలో నేచర్, దేవుడు ఇచ్చింది మనకి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు నేను 50 ఏళ్ళకి నేను సూపర్ డూపర్గా సల్మాన్ ఖాన్లా తయారవడం అనుకోవడం అవివేకం. అంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఏం చేయాలా? ప్రాక్టీస్ చేసుకోవాలా, కొంచెం డబ్బులు సంపాదించుకోవాలా, వీలైనంత హెల్ప్ చేయాలి మనుషులకి, అంతే. మా పిల్లల్ని చదివించుకోవాలి, అంతే. అంతేగాని నేను కండలు పెంచి ఏం చేస్తాను? ఏదైనా ఎండ్యూరెన్స్ కోసము, కెపాసిటీ పెంచుకోవడం కోసము, అంటే చిన్న వాకింగ్లు అవన్నీ నొప్పులు లేకపోతే చేసుకోవచ్చు, కానీ కండలు పెంచడం కోసం మటుకు కాదు. ప్రోటీన్ తీసుకోవటం ఇంటాక్ట్ 100% సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా పెరిగిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు, ఒక్కొక్కటి అడాప్ట్ చేసేసుకోవాలని చెప్పి కొత్తవి. నేను ఒకటే చెప్తాను చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ లైఫ్. మీరు తినే ఫుడ్లు చిన్నప్పటి నుంచి తినండి, బయట కొనుక్కొని కొత్త ఫుడ్లు తినొద్దు. ఎప్పుడైనా ఒక రోజు తినండి. అవి ఫ్రూట్స్ కూడా అంతేనా? ఫ్రూట్స్ చిన్నప్పటి నుంచి కొత్త ఫ్రూట్లు ఏం రాలే. డ్రాగన్ ఫ్రూట్ నా చిన్నప్పుడు నేను చూడలేదు. అవన్నీ దాంట్లో ఏముండదు, పాయిజనస్ అయితే ఏముండదు. కానీ కమర్షియల్ ప్రోటీన్ ప్రిపరేషన్స్ కానీ, షుగర్స్ కానీ, లేదంటే కేక్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ ఎప్పుడైనా తినండి. మీకు ఏదో అనిపించి వారానికి ఒకసారి తినండి కొత్త ఫుడ్, వారానికి ఒక రోజు రెస్టారెంట్ పోండి, పిచ్చి పిచ్చివన్నీ ట్రై చేయండి. నెక్స్ట్ 6 days మటుకు మంచిగా తినండి. రోజు తిన్నారా గోవిందా అర్పణ. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.